3 నెలల అన్సీజన్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్లతో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అయిన కల్కి అన్ని చోట్ల సెన్సేషనల్ కలెక్షన్లతో ఓపెన్ అయ్యి ఇప్పుడు సంచలనం సృష్టించడం విశేషం. మొదటి రోజు అనుకున్న అంచనాలను మించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు మొదటి రోజు 75 కోట్ల రేంజ్ నుండి 80 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, హిందీలో మాత్రం రచ్చ చేసిన ఈ సినిమా ఈజీగా 25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఓపెనింగ్స్ లో సొంతం చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ లెక్కలు కనుక అంచనాలను మించిపోతే హిందీలో కలెక్షన్స్ ఇంకా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక కర్ణాటకలో 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉండగా, తమిళ్, కేరళ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని మరో 10 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ఓపెనింగ్స్ ని సినిమా తొలి రోజు సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో తొలి రోజు ఇండియా వైడ్ గా సినిమా 115 కోట్ల నుండి 120 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే ఛాన్సెస్ ఉండగా, ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 125 కోట్ల మార్కును టచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఓవర్సీస్ నుండి సినిమాకు 60 కోట్ల నుండి 65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ తొలి రోజు సొంతమయ్యే అవకాశం ఉండటంతో ఫైనల్ లెక్కలు అంచనాలను అందుకుంటే ఈ లెక్క ఇంకాస్త మించిపోయి వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ఇప్పుడు 190 కోట్ల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్స్ ని కల్కి మూవీ దక్కించుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్ల అంచనాలను కనుక మించిపోతే ఈ అంచనా కలెక్షన్లను దాటేసి 200 కోట్ల క్లబ్ లో సినిమా ఓపెనింగ్స్ ని దక్కించుకునే అవుట్ రేట్ ఛాన్స్ కొద్ది వరకు ఉంది. వరల్డ్ వైడ్ గా మొదటి రోజే 100 కోట్లకు పైగా షేర్ ఓపెనింగ్స్ ని దక్కించుకోబోతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో అద్భుతమైన ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాగా నిలవబోతుంది. ఇక ఫస్ట్ డే కి గాను సినిమా సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. అఫీషియల్ ఏరియాల వారి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత సినిమా ఏ ఏరియాలో ఎంతవరకు కలెక్షన్ సాధించింది అన్నది క్లియర్ గా అప్డేట్ చేస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.